చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్కి ఇక ఒక చీఫ్ మినిస్టర్ ఏదైతే కూర్చి ఉన్నదో అది అంకితం చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉన్న తర్వాత నారా లోకేష్ని చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రకటించడం అనేది ఆ ఎలిజిబిలిటీ ఉందా? ఇలా పవన్ కళ్యాణ్ మళ్ళా అగర్ ఇష్యూ రేజ్ చేస్తే అవుట్ సైడ్గా అప్పుడు ఏమవుతుంది అంటే ఒక ఫ్యాక్షన్ థియేటర్ మాత్రం ఖచ్చితంగా కూటమిలా స్టార్ట్ అవుతుంది, అలజడి మొదలవుతుంది. కోర్ స్ట్రెంత్ ఇట్లా మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, నారా లోకేష్కి ఎస్పెషల్లీ అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్ ఇంకా అజెండా ఆరాంగా ఉంటుంది, ఆయనకు స్ట్రెంత్ లాగా పనిచేస్తాయి తండ్రి యొక్క వారసత్వంతో. బట్ అదే పవన్ కళ్యాణ్కి తీసుకుంటే మాస్ కనెక్ట్ ఉంటుంది. మాస్ కనెక్ట్ ఎప్పుడైతే ఒక నాయకుడికి వస్తుందో ప్రెషర్ పాలిటిక్స్కి ఆస్కారం ఉంటుంది. ఇలా ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ మేనేజర్ కావాలన్నా లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సర్తో కూడిన మొబిలైజర్ కావాలన్నా అని అనేది ఒక పెద్ద ప్రశ్న తయారవుతుంది. పవన్ కళ్యాణ్కు ఉన్నంత చరిష్మా ఖచ్చితంగా నారా లోకేష్కి ఉండకపోవచ్చు. ఏకపక్ష తీర్మానాలు చేసే ఫిక్సర్ నారా లోకేష్ వర్సెస్ స్ట్రీట్ ఫైటర్ పవన్ కళ్యాణ్. ఫిక్సర్ వర్సెస్ ఫైటర్ ఎవరైతారు? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. సౌత్ ఫస్ట్లో వచ్చిన కథనం ఫ్రెండ్స్, ఇది సపరేట్గా నేను తీసుకొని మాట్లాడింది ఏం లేదు. ఇందులో ఏమని అన్నారంటే సౌత్ ఫస్ట్లో వచ్చిన కథనం మళ్ళీ ఇప్పుడు ఏడ్చేస్తారు. ఈ కంటెంట్ ఎంత పోతుందో కూడా నాకు తెలియదు. క్యూకి జబ్ నా మాతా హై నారా చంద్రబాబు నాయుడు కా నారా లోకేష్ కా బాత్ హై జబ్ ఆంధ్రప్రదేశ్ కా ఖచ్చితంగా మా మీద పెద్ద నిఘా పెడతారు చిత్రగుప్తు మీద. అయితే ఇది నేను మాట్లాడుతున్న నరేటివ్ కాదు, నేను కేవలం ఆ డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. సౌత్ ఫస్ట్లో వచ్చింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్కి ఇక ఒక చీఫ్ మినిస్టర్ ఏదైతే కూర్చి ఉన్నదో అది అంకితం చేస్తున్నాడా లేకపోతే ఇస్తున్నాడా, నారా లోకేష్ గారిని చీఫ్ మినిస్టర్ చేస్తున్నాడా అని అనేది ఒక పెద్ద చర్చ ఇక్కడ సౌత్ పోస్ట్లో. అదే సౌత్ పోస్ట్లో వెనకటికి ఏమున్నారని మళ్ళీ నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎక్స్ట్రా ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పోస్ట్కి అర్హుడా లేకపోతే పోస్టర్ బాయ్ లెక్క మిగులుతాడా అని అనేది సౌత్ ఫస్ట్లో వచ్చిన కథనం. ఇది నేను అనేది మాట కాదు, October 25, 2025 11 AM సౌత్ ఫస్ట్లో వచ్చిన కథనం. సెకండ్ ఏంటనంటే మళ్ళా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉన్న తర్వాత నారా లోకేష్ని చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రకటించడం అనేది ఆ ఎలిజిబిలిటీ ఉందా? మళ్ళా రెస్పాన్సిబిలిటీ నారా లోకేష్ తీసుకోగలుగుతాడా? మళ్ళా పవన్ కళ్యాణ్కి ఆ చరిష్మా ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్. పవన్ కళ్యాణ్ ఎందుకు అనంటే ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను కూడా పవన్ కళ్యాణ్ గట్టిగానే ఎండగడుతున్నాడు. లుల్లు మాల్ ఏదైతే పంచాయతీ అయిందో విజయవాడలో, దాని మీద నాకు తెలిసి సౌత్ పోస్ట్ కథనం ప్రకారము క్యాబినెట్ మంత్రులంతా జీ హుజూర్ ఎస్ సార్ అవునండి బాబు గారు అని చెప్పి ఒప్పుకున్నారట. బట్ పవన్ కళ్యాణ్ ఇంకా జనసేన ఎవరో ఉన్నారట, నరసింహ అనేమో పేరున్నది ఆయనది, నరేంద్రో ఏమో పేరున్నది, ఆయన గట్టిగానే ఈ లుల్లు మాల్ మీద వ్యతిరేకించిండట. మళ్ళీ ఈ ట్రాన్సిషన్ షిఫ్ట్ ఏంది ఎక్సెట్రా మళ్ళీ సేమ్ ఎప్పుడైతే మినిస్టర్లు అందరూ ఒక రాక్ స్టార్ లెక్క బిహేవ్ చేస్తున్నారో, నేపాల్లో వరదలో ఏదో భూకంపమో ఏదో ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు నారా లోకేషే కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఆంధ్రప్రదేశ్ వాసులు ఎవరెవరైతే నేపాల్లో చిక్కుకున్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చిరట. అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఇవాళ మనం డిసైడ్ చేద్దాం. మళ్ళీ నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త ముఖ్యమంత్రి ఫేస్ పరిచయం కాబోతుందా? ఉండాలి కూడా. సెకండ్ లైన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఆ సెకండ్ లైన్లో ఎవరు ఎట్లా ఏమి చిట్టా అయిపోయిన తర్వాత లాస్ట్కి మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి, దాని తర్వాత లాస్ట్కి మనం ఈ క్వశ్చన్స్ తీసుకుందాం. ఇష్యూ ఏంది అని అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అండ్ క్యాడర్ ఏదైతే ఉన్నదో లోకేష్ గారికి సీఎం కుర్చీ అని అనేది మళ్ళీ ఒక సినిమా టైటిల్ లాంటిదా లేకపోతే నిజంగానే ఆయన అర్హుడా అని అంటే ఒక ఇన్ఫార్మల్ బ్రేక్ఫాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాస్టాకి వచ్చేసే మామ అని చెప్పి మనం మాట్లాడతాం, అప్పుడు మనం ప్రిపేర్ అయ్యి వస్తాం. బట్ మనము రాకున్నా నాస్టా పెట్టేసినాం అని అంటే అవాక్ అవుతాం. మళ్ళీ ఇప్పుడు టీడీపీ మినిస్టర్సు ఈ ఇన్ఫార్మల్ బ్రేక్ఫాస్ట్కి రెడీగా ఉన్నారా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. అంటే నేను చెప్పాల్సింది ఏంటనంటే ఒక ఫార్మల్ డెసిగ్నేషన్ లేకుండా నారా లోకేష్ మంత్రులను కూడా ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నాడు. మంత్రులను ఒక ఫార్మల్ డెసిగ్నేషన్ లేకుండా కంట్రోల్ చేస్తున్నాడు అని అంటే ఇది ఒక ఇన్ఫార్మల్ బ్రేక్ఫాస్ట్కి ఆహ్వానం పలికినట్టే కదా అని చెప్పి ఒక ఆలోచన. అయితే క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ ఇందులో ఉన్న రిస్క్లు ఏంది, ఇందులో ఉన్న మెరిట్స్ ఏంది, ఇందులో ఉన్న డిమెరిట్స్ ఏంది అని చెప్పి మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు మిడ్ టర్మ్లో అంటే ఇప్పుడు రెండు సంవత్సరాలు ఏమో అయింది కదా,
2 సంవత్సరాలలో సీఎం కుర్చీని కమాండ్ని నారా లోకేష్కి ఇవ్వడం లీగలేనా అంటే అబ్సల్యూట్లీ లీగలే. లోకేష్ గారు మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలి. ఆయన మంత్రిత్వ శాఖలు వాళ్ళ కూటములు ఒప్పుకునేనంటే మెజారిటీ సపోర్ట్ దొరికిందంటే ఆయన సీఎం అవుతాడు. లీగల్ లెజిటిమసీలో ప్రాబ్లం లేదు, వారసత్వంలా నారా లోకేష్ గారికి ప్రాబ్లం లేదు. బట్ పొలిటికల్ లెజిటిమసీ ఎప్పుడైతే వస్తుందో చూడు, రాజకీయ వారసత్వం ఎప్పుడైతే వస్తుందో చూడు, అప్పుడు కాంపిటీషన్ మనం పరిగణనలోకి తీసుకోవాలా వద్దా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, తెలుగు రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా. ఎందుకు అని చెప్పి మాట్లాడితే ఏదైతే ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో ఉన్నదో ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఏమనంటే ఓటర్లందరూ ఎన్డీఏ కూటమికి ఓటేసిండ్రు. ఆ ఎన్డీఏ కూటమి యొక్క ఫేస్ ఎవరు ఉండేనంటే నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్గా నారా చంద్రబాబు నాయుడు గారి ఫేస్ చూసి మేము ఓటేసినాం కాబట్టి ఆల్ ఆఫ్ ది సడన్గా తనకు తనయుడిని ముంగట పెట్టడము అని అనేది మళ్ళా ఇది మా పర్మిషన్ ఉన్నదా, ఇది మ్యాండేటా, లేకపోతే మేము ఇచ్చిన మ్యాండేట్ని ఇవాళ అస్త్రం చేసి మా మీదనే అటాక్ చేస్తున్నారా అని చెప్పి ప్రతిపక్షము ఒక రిహాటరిక్ నడిపే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే దీన్ని ఓటర్ల యొక్క మనస్తత్వం అర్థం చేసుకోలేదు అని ఒక క్వశ్చను ప్రతిపక్షము నడుపుతుంది. ఇంకొకటి కరెక్ట్గా చెప్పాలనంటే అగో చూసినవా డైనాసిటీ రాజకీయాలు అనంటే వారసత్వపు రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు ఇది నాంది వలికినట్టు అవుతుంది అని చెప్పి వారసత్వం అయితే కోర్స్ ప్రతిపక్షంకి ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే వారసత్వ రాజకీయాలకు మాట్లాడే ఆస్కారం లేదు కాబట్టి, బట్ ఓటర్ మహాశయువుల పర్సెప్షన్ ఏ రకంగా షిఫ్ట్ అయింది అని చెప్పి ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఓటర్ మహాశయువులది ఏ రకంగా షిఫ్ట్ అయింది అని చెప్పి మాట్లాడే కంటే ముందు ఫస్ట్ మా మీద కూడా దూషెత్తుతారు. అరే నీకెందుకు ఆంధ్రప్రదేశ్ గురించి తెలంగాణ గురించి మాట్లాడు అని అంటారు. అगर నేను తెలంగాణ గురించి మాట్లాడితే గిరీష్ నువ్వు ఎప్పుడు జాతీయవాదులు లెక్క మాట్లాడుతావు, తెలంగాణ ఎందుకు మాట్లాడావు అంటే ప్రాంతీయవాదం ఎందుకు ఉండదు అని చెప్పి మాట్లాడుతున్నా. ప్రాంతీయవాదం ఖచ్చితంగా ఉంటుంది. ప్రాంతీయవాదం లేదా దేవుళ్ళు, గ్రామ దేవతలు కామన్ మన 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 కల్చర్లో, మన సనాతన ధర్మంలో. సో ఇక నేను నా గురించి మాట్లాడుకున్నట్టు కంటే ఇదే చిట్టా గురించి నేను ఎంఫసైజ్ చేస్తాను. అయితే ఇప్పుడు ఈ డైనాసిటీ సబ్స్టిట్యూషన్కి మళ్ళా అగర్ ఈ కథనం నిజమైతే మళ్ళా నారా లోకేష్ గారికి సబ్స్టెన్స్ ఎంత అనేది ఒక క్వశ్చన్ కూడా ఒకటి వస్తుంది. దాన్ని మనం ఖచ్చితంగా మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ నారా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు, ఇప్పుడు అయ్యిండ్రు. జగన్ ప్రభుత్వానికి లేదా అక్కడ ఉన్న ప్రతిపక్షాలకు ఒక క్లీన్ నరేటివ్ వచ్చేస్తుంది. మేము ఓటేసినాం నాయుడు గారికి, కాకపోతే నాయుడు గారు తన వారసత్వాన్ని లోకేష్ గారికి ఇచ్చేసారు. సో ఏమీ సాధించకుండానే లోకేష్ గారు సీఎం అయ్యనరా అని ఒక క్వశ్చన్ చేస్తుంది. అంటే ఒక అన్ఎలెక్టెడ్ పవర్ సెంటర్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుండు బాబు గారు అని చెప్పి మాట్లాడతారు. అప్పుడు ఖచ్చితంగా ఏదైతే కూటమి ఉన్నదో జనసేన అండ్ టీడీపీ, ఖచ్చితంగా ఈ జనసేన అండ్ టీడీపీలో కూడా స్ప్లిట్ రానికే ప్రయత్నం అవుతుంది. టగ్ ఆఫ్ వార్ కూడా జరిగే ఆస్కారం ఉంటుంది. ఎందుకు అని అంటే ప్రతిపక్షపు నరేటివ్ అని అనేది ఇది ఎట్లుంటుంది అని అంటే తినగ వేము తీయనుండు అని అన్నట్టు మాట్లాడగా మాటలు మంత్రాలు కావచ్చు, తంత్రాలు కావచ్చు, నిజంగా చెప్పాలంటే బూతులు కూడా కావచ్చు. ప్రతిపక్షంని నెగ్లెక్ట్ చేయలేము. గిరీష్ ఇవాళ ప్రతిపక్షం ఏడున్నది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మాట్లాడితే వాళ్ళు వచ్చే సీట్ల కంటే ఇవాళ ప్రతిపక్షానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సీట్ల కంటే ఫ్యాక్ట్గా మాట్లాడితే వాళ్ళకు ఉన్న ఓట్ షేర్ మీద మనం మాట్లాడాలి. నాకు తెలిసి మోర్ దెన్ 35% ఇవాళ అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ ఓట్ బేస్ పెట్టుకొని ఉన్నది 2024లో. సో సీట్ షేర్ పక్కకు పెడితే ఓట్ షేర్ అనేది చాలా పటిష్టంగా ఉన్నది. సో ఈ ఓట్ షేర్ని మగర్ మనం తీసుకొని చూస్తే మనకు 3 ప్రధాన క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏందని అంటే మళ్ళా డైరెక్ట్ మ్యాండేట్ లేకుండా లోకేష్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి స్థాయి లెక్క అర్హుడా కాదా, అది కూడా ఎప్పుడు డెప్యూటీ సీఎం హోదాలా చరిష్మాటిక్ ఈ కూటమికి నాంది వలికి యాక్చువల్గా వీళ్ళందరినీ కలిసికట్టుగా తీసుకొని వచ్చి ఎన్డీఏ కూటమిలో బాబు గారిని తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ది. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఉన్నాక ఇట్లాంటి రిహాటరీకి రావడం అంటే నేను ఏమనేది అంటున్నా అంటే ఇది నిజమా అబద్ధమా నాకు తెలియదు, సౌత్ ఫస్ట్లో వచ్చిందే నేను మాట్లాడుతున్నాను. అయితే నా భావన ఏందని అంటే మంటలేంది పొగనైతే రాదు కదా. సపోజ్ వచ్చింది అనుకో, ఈ పొగ మీద మన అంచనా అయింది, ఈ పొగ యొక్క గొప్పతనం ఏంది, ఈ పొగ యొక్క అనాలిసిస్ ఏంది అని అనేది మన చర్చ. సో పవన్ కళ్యాణ్ ముంగట మళ్ళీ నారా లోకేష్ గారు ఏడ నిలబడతాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్. సో లోకేష్ సీఎం మ్యాండేట్ లేకుండా లీగల్గా పాసిబుల్ అవుతుందొచ్చు, బట్ పొలిటికల్గా పాసిబుల్ అవుతుందా అని అనేది ఇలా ఒక పెద్ద ప్రశ్న. ఈ పెద్ద ప్రశ్న ఏడాదాకా దారి తీస్తుంది అని అంటే మళ్ళీ ల్యాండ్ రిఫార్మ్స్లల్లా, ల్యాండ్ అక్విజిషన్స్లల్లా ఏదైతే ప్రాజెక్టులు చేస్తున్నారో లేదా ఆర్థిక ప్రాసెస్లల్లా ఇవన్నిట్లల్లా ఇది ఏ రకంగా ముంగడికి పోతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు అని చెప్పి మాట్లాడితే బ్యూరోక్రసీ వాళ్ళకి కావాల్సింది ఎందుకు ముఖ్యమంత్రి. ఇలా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రేపు నారా లోకేష్ గారు ఉంటారు. బ్యూరోక్రసీ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండొచ్చు. బ్యూరోక్రసీ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే
కాకపోతే అర్హత అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అర్హత అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ అర్హత అని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి దిక్సూచిగా పవన్ కళ్యాణ్ పాత్ర గుణాత్మకంగా ఉంటుందా ఉండదా? నేను ఇలా మిమ్మల్ని అడుగుతున్నా, మీ కామెంట్ రూపంలో చెప్పుండ్రు. గిరీష్, నీ అనాలిసిస్ నువ్వు చెప్తున్నావు, ఫైన్. నేను మీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అర్హత అని వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుంది? సో ఇవాళ నారా లోకేష్ గారు సీఎం పోస్టు లేకపోయినా పీపుల్ వాయిస్ లెక్క ముంగడు పోతున్నారు. సేమ్ డిప్యూటీ సీఎం హోదాలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంక్లూజివ్ రాజకీయాలకు నాంది వలుకుతున్నారు. ఎందుకు అని అంటే ఎక్కడైతే క్యాబినెట్ మంత్రులు క్వశ్చన్ చేయడానికి కూడా భయపడతారో అక్కడ పవన్ కళ్యాణ్ గారు వాయిస్ లేబట్టి జరుగుతున్న అవినీతిల మీద, లుల్లు మాల్ కన్సెషన్స్ మీద ఖచ్చితంగా మాట్లాడిండు. ఇది ఆంధ్ర రాష్ట్ర ట్యాక్స్ పేయర్లకు నిజంగా చెప్పాలనంటే ఒక మంచి పరిణామం. ఎవరో ఒకళ్ళు మాట్లాడుతున్నారు, జీ హుజూర్ అని చెప్పి మాట్లాడకుండా ఎవరో ఒకళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు లోకేష్ గారిని ఎలివేట్ చేస్తే మళ్ళీ డెమోక్రసీ సర్వైవ్ అవుతుందా? పవన్ కళ్యాణ్ గారిని ఎలివేట్ చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో డెమోక్రసీ సర్వైవ్ అవుతుందా? బ్యాక్డోర్ పాలిటిక్స్ ఎవరు ఉంటే గట్టిగా ఉంటుంది? ట్రాన్స్పరెన్సీ ఎవరు నేతృత్వంలో కళ్ళకు అద్దినట్టు ఉంటుంది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2 కాడికి వస్తే మళ్ళా ఎన్డీఏ కూటమి అని అంటే టీడీపీ, భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన. మళ్ళా జనసేన బీజేపీ యొక్క పొత్తు టీడీపీతో 2029 స్టెబిలిటీకి ఏ రకంగా దారితీస్తుంది? పొలిటికల్ కొలాప్స్ అనేది ఉంటుంది, పొలిటికల్ లెజిటిమసీ అనేది ఉంటుంది, పొలిటికల్ పాసిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నీకు 2 ఫీచర్స్ వస్తాయి. ఎట్లా అంటే పార్ట్ ఏ, భారతీయ జనతా పార్టీ నీకు జనసేనతో పోయి ఒక కొయిలేషన్ కావచ్చు సడన్గా, అగర్ కూడా ఇట్లా ఏకపక్ష తీర్మానాలు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఇప్పటిదాకా ఈ కూటమిలా పవన్ కళ్యాణ్ చాలా గుణాత్మకమైన పాత్ర పోషించిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే డిసిప్లిన్డ్ కార్యకర్త లెక్క బిహేవ్ చేసిండు, డిసిప్లిన్డ్ అలయన్స్ని ఫామ్ చేసిండు. భారతీయ జనతా పార్టీ జనసేనని యూజ్ చేసి తన యొక్క జనసేన సోషల్ రీచ్ని కూడా పెంచవచ్చు. ఆ యొక్క పరిణామం మనం తెలంగాణ అర్బన్ మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా చూసినాం. కరీంనగర్లో బేతి మహేందర్ రెడ్డి రూపంలో ఆల్మోస్ట్ 200 ఓట్ల మెజారిటీతోనే ఓడిపోయారు. సో ఏదైతే టీడీపీ తెలుగుదేశం పార్టీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ మెయిన్ కోర్ ఉంటుంది చూడు, మళ్ళా ఇది ఒక స్ట్రిక్ట్ కోఆర్డినేషన్కి దారితీస్తుందా లేకపోతే అవాక్కయ్యావా అనే ఆశ్చర్యాలకు దారితీస్తుందా అనే యొక్క కమ్యూనికేషన్ మీ కమెంట్ రూపంలో నాకు చెప్పురు. నా అభిప్రాయం ఏందో నేను లాస్ట్కి చెప్తా, మీ కమెంట్ రూపంలో కూడా చెప్పురు. ఇప్పుడు పార్ట్ బి ఉంటుంది. ఏందనంటే బీజేపీ జనసేనని వాడుకొని టీడీపీని అంచెలంచెలుగా ఆంధ్ర రాష్ట్రంలో జరిపే ప్రయత్నం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే బీజేపీకి ఎన్నో రోజుల నుంచి గట్టిగున్న తెలంగాణలోనే దిక్కులేకపోయాయి. సో ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఇంకా భారతీయ జనతా పార్టీది ఘోరంగా ఉన్నది. సో నాకు తెలిసి ఏదన్నా పరస్పర అగర్ పోటీ ఉంటే అది జనసేన అండ్ టీడీపీ మధ్యలోనే ఉంటుంది, కానీ భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఉండదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, పార్ట్ ఏ తీసుకున్నా పార్ట్ బి తీసుకున్నా నిజంగా చెప్పాలంటే మోచేయి నీళ్లు దాగే పాత్రలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది, అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా. బట్ పవర్ సెంటర్ పార్టీ లాగా మాత్రం జనసేన ఎదిగే ఛాన్స్ ఉన్నదని అంటే 23 పోటీ చేసిండు, 23 గెలిచిండు. నేను ఎక్కువ పోటీ చేయ, నాకు ఎక్కువ ఆస్తి వద్దు అని చెప్పిండు, ఆయన అట్లనే ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వంలో ఉండి కూడా ఆయన వెనకటికి హోం మంత్రిని కూడా క్వశ్చన్ చేసిండు పవన్ కళ్యాణ్. ఇవాళ లుల్లు మాల్ని కూడా క్వశ్చన్ చేసిండు. ఫ్యాక్ట్ ఏందని అంటే మళ్ళీ అవినీతి పైన ఏం పోరాడతాము అని అనేది క్వశ్చన్. ఇంకొకటి నేను గుర్తు చేస్తున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, వెనకటికి మే 2023 or 2022 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ ది డేట్స్, బాక్సైట్ మీద కూడా జనసేనాని మాట్లాడిండు. ఎప్పుడైతే లడ్డూ వివాదం జరిగిందో ఇదే జనసేనాని సనాతన సైనికుడై తిరుపతి మెట్లెక్కుతూ తన సనాతన ధర్మం పట్ల ఉన్న అభిమానాన్ని కూడా వ్యక్తం చేసుకున్నాడు, మార్పుకు నాంది వలికిండు. అయితే ఇప్పుడు ఇది ఎట్లుంటుందనంటే అగర్ ఈ అనౌన్స్మెంట్కి ఇట్లా నిజమే అయితే భారతీయ జనతా పార్టీ ఏం సెన్స్ చేస్తుంది? టీడీపీని వీక్ చేసే సత్తా ఉన్నదంటే శంషాబెట్టి గీక్తే షటాక్ లేదు భారతీయ జనతా పార్టీకి. బట్ ఖచ్చితంగా జనసేన విల్ బి ఎ పైవటల్ రోల్, టాక్టికల్ ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది జనసేన తరఫు నుంచి, టాక్టికల్గా అంటున్నా. ఇప్పుడు ఏమైతుందంటే నారా లోకేష్ బాబు గారికి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఏమైతుందంటే సీఎం ఇన్ వెయిటింగ్ ఫైటింగ్ విత్ ది అపోజిషన్, అవైటెడ్ సీఎం ఫైటింగ్ విత్ అపోజిషన్ అండ్ సీఎం ఇన్ వెయిటింగ్ ఇన్సైడ్ ఆల్సో, బికాస్ కూటమిలో కూడా ఒక ఖతర్నాక్ క్యాండిడేట్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ రూపంలో, ఖతర్నాక్ క్యాండిడేట్ ఉన్నాడు అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉన్నాడు రూపంలో. సో ఐడియాలజికల్ సిగ్నల్ ఏ రకంగా పోతుంది అని అంటే నేను నా ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా నేను ప్రజల తరపున మాట్లాడతా, ప్రజల ప్రభుత్వమై మాట్లాడతా అని చెప్పి లుల్లు మాల్ క్వశ్చన్ చేసిండు కదా పవన్ కళ్యాణ్. ఇది ఒక ఐడియాలజికల్ సిగ్నల్, అంటే
ఒక నైతిక రాజకీయాలకు విలువ కూడిన రాజకీయాలకు నాంది వలికే ఒక ప్రక్రియ. ప్రజలు ఇట్లా చూస్తారు. సో ఇన్సైడ్ ఎన్డీఏ ఏం జరుగుతుంది అని అంటే మనం మూడో ప్రశ్నకు రావాలి. బికాజ్ బీజేపీ పాత్ర పెద్దగా ఆంధ్ర రాష్ట్రంలో లేదు, తెలుగు రాష్ట్రాలలో లేనే రాబోయే ఒకటే మాట. ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఎప్పుడైతే కూటమి ఉంటుందో మళ్ళా లోకేష్కి బ్యూరోక్రసీ మీద పట్టు ఉంటుంది. తండ్రి గారి వారసత్వం తీసుకున్న తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్ అనేది, ఆయన అనుభవం అనేది నారా చంద్రబాబు నాయుడు గారిది ఖచ్చితంగా తన తనయుడికి అది దారపోస్తాడు ఆయన. సో లోకేష్ యొక్క బ్యూరోక్రసీ నెట్వర్క్ ప్లస్ పవన్ పాపులిజం ఏ రకంగా ఉంటుంది, ఈ రెండు కంబైన్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది నా దృష్టిలో. అయితే ఈ రకంగా ఎట్లుంటుంది అని చెప్పి చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి 2 ఇంజన్లు ఎయిర్ క్రాఫ్ట్ మంచిగా పోతున్నది. 2 ఇంజన్లు ఫుల్ ఫైర్ చేస్తున్నాయి. ఎందుకు ఎట్లా అని చెప్పి మాట్లాడితే లోకేష్ ఇంజన్ ఏదైతే ఉంటుందో బ్యూరోక్రటిక్ నెట్వర్క్లో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అంటే గవర్నెన్స్ రూపంలో లోకేష్ చాలా గట్టిగా ఉంటాడు. అంటే డెలివరీ డాష్ బోర్డ్లలో ఒక మంచి అవగాహన ఉన్న సీఎం కొడుకు, ఒక సిఈఓ అని అంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు. సో ఖచ్చితంగా డెలివరీ డాష్ బోర్డులలోనే కానీ, ప్రజల యొక్క సమస్యల గ్రివెన్స్ డిస్పోజల్లోనే కానీ, డిస్ట్రిక్ట్ పర్ఫార్మెన్స్లలోనే కానీ, ర్యాంకింగ్లలోనే కానీ, జాబ్ క్యాలెండరు క్రెడిబిలిటీ ఇట్లాంటివి ఉండని కానీ, ప్లస్ పోలవరం ప్రోగ్రెస్, క్యాపిటల్స్ ప్రోగ్రెస్, ఈ గవర్నెన్స్లా లోకేష్ బాబు గారి పాత్ర మీకు గుణాత్మకంగా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ గణాంతకంగా కూడా కనిపిస్తుంది. బట్ వెన్ యూ కమ్ టు పవన్ కళ్యాణ్, ఇక్కడ ఏమొస్తుందనంటే ప్రజల పట్ల ఉన్న అపారమైన నమ్మకం, విశ్వాసం డైరెక్ట్గా కనబడుతుంది. ఎట్లా అనంటే ప్రభుత్వం ఏదున్నా నేను నా ఐడియాలజీని వదిలిపెట్టా, నా రూట్స్ను వదిలిపెట్టా, నా సేవాభావాన్ని వదిలిపెట్టా, నా విశ్వాసాన్ని వదిలిపెట్టా. ఎందుకు అనంటే నేను ప్రభుత్వం నుండి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. సో ఆడిట్ కాంట్రవర్జియల్ డీల్స్ ఏవైతున్నాయో పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఏమని మాట్లాడాడు, ఫస్ట్ లోకల్ జాబ్లు అనేది ఫస్ట్ కదా, తర్వాత ఎవడెవడికి ఏం ఆఫర్లు వచ్చినాయి, ఎవడెవడి లాభ పొందిండు రాజకీయాల తర్వాత అననే ఒక ప్రజల నమ్మకం ఇవాళ ఆయన మాట్లాడిండు. ఇలా పవన్ కళ్యాణ్ రూమ్లో క్వశ్చన్లు అడగడం కాదు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే రూమ్లో పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు లోకేష్ నాయుడు పేపర్ మీద సమాధానం చెప్పాల్సి వస్తుందా రాదు. అయితే క్వశ్చన్ 3 ఏందనంటే నేనేమంటా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు హాయిగా ఈ 2 ఇంజన్లు ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ సాఫీగా జరగాలి. అప్పుడు ఏమవుతుంది అంటే పవన్ అడిగిన ప్రశ్నలు ఇన్సైడ్ గోడలలో, ఏదైతే 4 గోడల మధ్యలో అడిగిన ప్రశ్నలు లోకేష్ నాయుడు పేపర్ మీద సమాధానం చెబుతూ నాయుడు దాన్ని పొలిటికల్గా, అంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పొలిటికల్గా బయట నరేటివ్ రన్ చేస్తుంటే ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. ఇప్పుడున్న కరెక్ట్ ఇష్యూస్లలో మళ్ళీ ఈ రీహాటరేకులు ఎందుకు వచ్చినాయో ఏమొచ్చినాయో మళ్ళీ వాళ్ళు చెప్పాలా. మంటలేదైతే పొగ రాదు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అయితే ఇలా పవన్ కళ్యాణ్ మళ్ళా అగర్ ఇష్యూ రేజ్ చేస్తే అవుట్ సైడ్గా, ఇప్పుడు లుల్లు మాల్ ఆయననే రేజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఒక ఫ్యాక్షన్ థియేటర్ మాత్రం ఖచ్చితంగా కూటమిలా స్టార్ట్ అవుతుంది, అలజడి మొదలవుతుంది. అయితే నేను ఒక టేబుల్ వేసిన యాజ్ ఇట్ ఈస్గా ఒక టేబుల్ వేసిన. అసలు కోర్ స్ట్రెంగ్త్ ఏంది, క్రెడిబిలిటీ ఏంది, కొయిలేషన్ ఏంది, గవర్నెన్స్ ఏంది, వీళ్ళిద్దరూ పంచాయతీ పెట్టుకుంటే క్రైసిస్ ఏంది, యూత్కి ఆంధ్ర రాష్ట్ర యూత్కి ఏ రకంగా ఉంటుంది, మళ్ళీ ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్సీపీ దీన్ని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, మళ్ళీ 2029 సీఎం ఫేస్ ఎవరు ఉండబోతారు, ఎట్లుండబోతారు, అసలు ఎవరు ఉంటారు అనేది ఒక పెద్ద ప్రశ్న. కోర్ స్ట్రెంగ్త్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, నారా లోకేష్కి ఎస్పెషలీ అడ్మినిస్ట్రేషన్, కోఆర్డినేషను, ఇంకా అజెండా ఆరాంగా ఉంటుంది, ఆయనకు స్ట్రెంగ్త్ లాగా పనిచేస్తాయి తండ్రి యొక్క వారసత్వంతో. బట్ అదే పవన్ కళ్యాణ్కి తీసుకుంటే మాస్ కనెక్ట్ ఉంటుంది. మాస్ కనెక్ట్ ఎప్పుడైతే ఒక నాయకుడికి వస్తుందో ప్రెషర్ పాలిటిక్స్కి ఆస్కారం ఉంటుంది. ఇది నేనంటలే, సౌత్ ఫస్ట్లో వచ్చిన కథనం చెప్తున్నా. అయితే ఇలా ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ మేనేజర్ కావాలన్నా లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సర్తో కూడిన మొబిలైజర్ కావాలన్నా అని అనేది ఒక పెద్ద ప్రశ్న తయారవుతుంది. గ్రాస్ రూట్స్ క్రెడిబిలిటీకి ఇట్లా మనం పోయి చూస్తే పవన్ కళ్యాణ్కు ఉన్నంత చరిష్మా ఖచ్చితంగా నారా లోకేష్కి ఉండకపోవచ్చు. బట్ పొలిటికల్ లెజిటిమసీ అంటే వారసత్వపు ఏవైతే అవకాశాలు ఉన్నాయో నారా లోకేష్కి ఎక్కువ ఉంటుంది. నారా లోకేష్కి వారసత్వపు లక్షణాలు ఎక్కువ ఉన్నా పవన్ కళ్యాణ్కి క్రౌడ్ని గుంజే ప్రజల వారసత్వం అని అంటాం కదా, అది ఎక్కువ కనబడుతుంది. బికాజ్ ఈజ్ అ క్రౌడ్ పుల్లర్. సో వారసత్వం వర్సెస్ వర్కింగ్ కల్చర్ అనేది ఒకటి వస్తుంది. ఎందుకు అని అంటే ఈజ్ అ సెల్ఫ్ మేడ్ స్టార్ టర్న్డ్ లీడర్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు కూటమి యొక్క మేనేజ్మెంట్ కడుకొద్దాం. నారా లోకేష్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్తే ఆయన ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో కూటమిలో అది మినిమం ఉంటుంది అనుభవరీత్యా అకార్డింగ్ టు సౌత్ ఫస్ట్
కథనం ప్రకారం. బట్ అదే పవన్ కళ్యాణ్ కాడికి వస్తే కూడా మీడియమే ఉంటుంది, ఎందుకంటే ఇద్దరికి ఎక్స్పీరియన్స్ మినిమమే. బట్ పవన్ కళ్యాణ్కి ఒక ఆర్డర్ అడ్వాంటేజ్ ఏముంటుంది, ఆయన మాస్ కనెక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా హీ కెన్ యాక్ట్ యాజ్ అ స్టెబిలైజర్. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయినరో, అరెస్ట్ అయినప్పుడు ఆయన గుణాత్మకమైన పాత్ర పోషించిండు టీడీపీకి సపోర్ట్ చేస్తూ. సో రేపేమన్నా అటు ఇటు అయినా కూటమిలా పవన్ కళ్యాణ్ ఒక డిస్రప్టర్ లాగా కూడా ఎదగగలుగుతాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అన్ప్రిడిక్టబుల్ లీడర్ కూడా కాగలుగుతాడు ఆంధ్ర రాష్ట్రానికి. సో మళ్ళీ ఈ ఆర్డర్ వర్సెస్ అన్ప్రిడిక్టబిలిటీ అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ పాలిటిషియన్. ఇన్ఫ్యాక్ట్ ఆయన పర్సనల్ రాజకీయాలు తీసుకుంటే చాలా పెద్ద నెట్వర్క్ అయినది. సో ఆబ్వియస్గా దీని మీద ఆయన ఆలోచన చేసే ఇట్లాంటి రూమర్స్ ఉన్నాయా, మళ్ళీ నిజంగానేనా కాదా అనేది ఒక కండిషన్ పోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఒకసారి చూద్దాం. ఏమవుతుంది అంటే, ఓకే ఆస్కారం ఉన్నది, నా కొడుకుని నేను ముఖ్యమంత్రిని చేసిన, ఇట్ ఈస్ సంథింగ్ ఎన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఆప్టిక్స్ దీని మీద మాట్లాడితే. బట్ అదే పవన్ కళ్యాణ్ దగ్గరకు వస్తే పవన్ కళ్యాణ్కు ఉన్న పాపులారిటీ ప్రాసెస్ను ఓవర్ రూల్ చేసేస్తుంది. కరెక్టా రాంగ్? ఆ పాపులారిటీ మామూలు పాపులారిటీ కాదు. సో ఆ పాపులారిటీ ప్రాసెస్ను ఓవర్ రూల్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, నారా లోకేష్ యొక్క బ్యాక్ రూమ్ ఏదైతే కవచం ఉందో అది హెడ్లైన్ రూల్తోని ప్రజలే తిరిగి రాసేస్తారు, ప్రాసెస్ని మార్చేస్తారు, రిఫ్ట్ మొదలవుతుంది. మళ్ళీ గవర్నమెంట్ రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. క్రైసిస్ కాడికి వస్తే ఇబ్బందుల పాలవుతుంది సర్కార్. ఎట్లా అని అంటే, నారా లోకేష్ ఖచ్చితంగా వాళ్ళ మంత్రులను టీడీపీ క్యాడర్ని కంట్రోల్ చేయగలుగుతాడు, వాళ్ళని డిసిప్లిన్లో పెట్టగలుగుతాడు, వాళ్ళతో కోఆర్డినేట్ చేయగలుగుతాడు. బట్ అదే ఇక్కడ పవన్ కళ్యాణ్ మారల్ పాలసింగ్ చేయగలుగుతాడు, బికాజ్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. పబ్లిక్ యొక్క స్పందనకు కూడా ఆయన ఎమోషనల్గా కనెక్ట్ అయిన రోజులు ఉన్నాయి. ఎట్లా అనంటే, నేను రాగానే లక్షల మంది జనాలు మీరు వస్తున్నారు. ఆయన వెనకటికి ఏమని అన్నాడంటే, నా గ్లాసు అంటే ఈ ఇండైరెక్ట్గా నేను ఆ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నా, ఎగ్జాక్ట్ అని ఆయన అనలే కానీ, మీరు అందరూ వచ్చిండ్రు కానీ నాకు ఓటేయలే, అభిమానము ఓట్ల రూపంలో మారలే అని అన్నారు. ఆ సెంటిమెంట్ కనెక్ట్ కూడా అంచెలంచెలుగా పవన్ కళ్యాణ్ నేర్చుకున్నాడు. మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ అనుభవం అనేది క్లియర్ కట్గా కనబడ్డది. సో ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే, ఈ మారల్ పాలసింగ్ ఇంకా ఈ పబ్లిక్ యాంగర్ని కంట్రోల్ చేసుకుంటూ ఇదంతా ఎక్సెట్రా ఎక్సెట్రా తీసుకుంటే, మళ్ళా ఏకపక్ష తీర్మానాలు చేసే ఫిక్సర్ నారా లోకేష్ వర్సెస్ స్ట్రీట్ ఫైటర్ పవన్ కళ్యాణ్. ఫిక్సర్ వర్సెస్ ఫైటర్ ఎవరైతారు, నేను బిరితే ఎవరికి ఇస్తలేను. బట్ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు ఫిక్సర్ అవుతారు, ఎవరు ఫైటర్ అవుతారు అనేది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు డిసైడ్ అవుతాయి. అప్పుడు క్రైసిస్ పోస్చర్ మొదలవుతుంది. అగర్ యూత్ అపీల్ కాడికి తీసుకుంటే, నారా లోకేష్కి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తో కంపేర్ చేస్తే చాలా మీడియం ఉంటుంది. బట్ అదే పవన్ కళ్యాణ్కి హై ఫ్యాన్ బేస్ పాలిటిక్స్ ఉంటుంది క్లియర్ కట్గా చెప్తే. అయితే నారా లోకేష్కి ఎట్లుంటుంది అంటే, ఒక కెరియర్ పాలిటిక్స్ ఉంటుంది, రాజకీయం అనేది ఒక కెరియర్. బట్ అదే పవన్ కళ్యాణ్కి ఒక మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది, మాస్ పాలిటిక్స్ ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షాలు దీన్ని ఏ రకంగా చూస్తాయి అని అంటే, నారా లోకేష్ బాబుని ఖచ్చితంగా ఒక ఎలైట్ ఇమేజ్ లాగా ప్రొజెక్ట్ చేస్తాయి. ఎట్లా అని అంటే, ఆ తండ్రి ఉన్నాడు కాబట్టి కొడుకు వచ్చింది కాబట్టి ఈజీ డైనాసిటీ అటాక్ అని అంటుంది. కానీ డైనాసిటీ అటాక్ అనేది మళ్ళీ వైఎస్ఆర్సీపీకి కూడా వర్తిస్తుంది కాబట్టి వీళ్ళు ఏ రకంగా అటాక్ చేస్తారో మనకు తెలియదు. బట్ అదే పవన్ కళ్యాణ్ అగర్ ఆపర్చునిటీ తీసుకున్నాడు మొదలెడితే హస్తగతం అవుతుంది, ఆయనకు కూడా ఒక బద్నామీ అవుతుంది. వాడుకున్నాడు టీడీపీని, ఆపర్చునిటీ అని ఒక ఆస్కారం కూడా వస్తుంది. బట్ దేశ ప్రయోజనాల దృష్టి, ఆ రాష్ట్ర ప్రయోజనాల దృష్టి, దేశం అని అనకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుంటే ఆపర్చునిటీ తీసుకోవడమే రాజకీయాలు. కాబట్టి అట్లాంటి వలటైల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏది కరెక్టు ఏది రాంగు అనేది మూమెంట్ తీసుకోవాలి. అయితే జగన్ ఎవరి మీద పదునైన మాటలు పెట్టగలుగుతాడు అనేది మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రు. సో ఇప్పుడు 2029లా ఆల్రెడీ ఇది పంచాయతీ 2 సంవత్సరాలలో వెళ్ళింది కాబట్టి మేబీ ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాలలో ఏమైనా కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకుంటుండా అని అంటే, ఈ 2029 ఏదైతే ఇప్పుడు సీఎం ఫేస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మాట్లాడుతున్నాం కదా, ఇక్కడ ఇప్పుడు ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది అని అంటే, మళ్ళీ పర్ఫార్మెన్స్ యొక్క ఐక్యత ఏ రకంగా ఉన్నది, ఈ కూటమి యొక్క డిసిప్లిన్ ఏ రకంగా ఉన్నది, క్రెడిబిలిటీ ఏ రకంగా ఉన్నది, డెలివరీ క్రెడిబిలిటీ ఏ రకంగా ఉన్నది, ఎగ్జిక్యూషన్ ఎక్సలెన్స్ ఏ రకంగా ఉన్నది అనేది ఒక పెద్దగా క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ ఏ రకంగా వస్తుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, నేను ప్లేన్ స్లైడ్ ఎందుకు తీసుకున్నానంటే, సౌత్ ఇండియా ఇలా భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోవాలి. సౌత్ ఫస్ట్లో ఊకనే వచ్చింది అని అంటే నేను డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నా, ఇది చాలా కీలకం. మోడీ పరిపాలన 12 సంవత్సరాలు జరిగిన, డబుల్ ఇంజన్ సర్కారులు అక్కడక్కడ దేశమంతటా ఫార్మ్ అయినా, మెజారిటీ రాష్ట్రాలలో ఉన్నా,
దక్షిణ రాష్ట్రానికి ఎంట్రీ అనేది మాత్రము భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద, అది కొరగరాని కొయ్య అని అంటారు, దాన్ని ఏమంటారు, ఓ తలనొల నొప్పేయింది, కండ్లలో నలిసేయింది, వచ్చినట్టే వస్తుంది పోతుంది. ఎందుకు అని అంటే ఈ ఎలక్షన్లో తమిళనాడు రాజకీయాలల్లో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అడుగులేస్తున్నది అనేది ఒక పెద్ద గుణాత్మకమైన ప్రశ్న. 12 సంవత్సరాలలో ఏం చేయలేంది ఇప్పుడేం బీకగలుగుతాడు మోడీ తర్వాత? ఎందుకంటే 2014 మోడీకి 2027 మోడీకి ఆర్ 2029 మోడీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంచెలంచెలుగా చాణక్యం కూడా అమిత్ షా గారిది పలసగారిపోతుంది, డైల్యూట్ అవుతుంది. 12 సంవత్సరాలు వారు 3 టర్మ్లలో చేయండి, ఈ టర్మ్లలో ఎట్లా చేస్తాడు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. తద్వారా దాని ఇన్ఫ్లుయెన్స్ కర్ణాటక మీద పడవచ్చు, కేరళలో ఆబ్వియస్గా కూడా కేరళలో ఇప్పుడిప్పుడు పుంజుకుంటుంది, అది కార్యకర్తల పుణ్యం. సేమ్ క్వశ్చన్ కమ్స్ విత్ తెలంగాణ. తెలంగాణలో వచ్చేసింది రా అని అనుకునే లోపల నీరు గారిపోయింది ఏందిరా అననే డిస్కషన్ ఎక్కువైపోయింది. ఆంధ్ర రాష్ట్రంలో ఏడున్నదిరా, మళ్ళీ ఆడ కీలకమైన నాయకులు కూడా ఉండే, ఇప్పటికీ ఇంతకంటే ముందు పెద్ద పెద్ద దిగ్గజ నాయకులు ఉండే, జాతీయ అధ్యక్షులు ఉండే, వైస్ ప్రెసిడెంట్ రూపంలో ఉండే, చాలా ఉండే. అయినా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు లేవలేదురా అంటే భారతీయ జనతా పార్టీకి సౌత్ అనేది నిజంగా చెప్పాలనంటే ఒక గ్రహణమే, గ్రహాలు గట్టిగా లేవు. సో ఆంధ్ర రాష్ట్రంలో సీఎం ఫేస్ ఎవరు కాగలుగుతారు అని అంటే జనసేనకే ఉన్నది. తెలంగాణలో కూడా మేము ప్రభుత్వం ఫామ్ చేస్తాము అని అంటే మీకు తొడగొట్టే అంత ధైర్యం లేదు బీజేపీకి, సెంట్రల్ బీజేపీకి లేదంటున్నా నేను. ఇక రాష్ట్ర బీజేపీని పక్కన పెట్టరు. ఎందుకనంటే యూ కెనాట్ పర్ఫామ్ విత్ అండర్ పర్ఫార్మర్స్. పనికిరాని చెత్తని మనం కీలకమైన పదవులలో పెట్టి ఆ పనికిరాని చెత్తతో నేను చరిత్ర రాస్తా అని అంటే నాకు తెలిసి చరిత్రలో ఇట్లాంటి దాఖలాలు ఉన్నాయా? లేవు. సో దక్షిణానికి మళ్ళీ గేట్వే ఓపెన్ అవుతుందా బీజేపీకి అని అంటే నాకు తెలిసి కర్ణాటక ఉండే, ఇంకా ఆస్కారం ఉన్న ప్రాంతం ఏదన్నా ఉండే అంటే తెలంగాణ ఉండే. చాలా ఆంధ్ర రాష్ట్రంలో నాకు డౌటే, మీరు కమెంట్ రూపంలో చెప్పుర్రి బీజేపీ ఆడ ఎట్లుందో చెప్తారు. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ కొంచెమో గొప్పనో సనాతన ధర్మము, హిందుత్వము, ఐడియాలజికల్ రూట్స్ మీద మాట్లాడుతున్న వ్యక్తి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అడ్డగోలుగా పంచాయతీలు జరుగుతుంటే కూడా నోట్లలో మన్ను పోసుకొని కూర్చొని ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర బీజేపీ నాయకులు. ఇన్ఫ్యాక్ట్ తిరుపతి లడ్డు వివాదంలో కూడా జనసేననే కనిపించిండు కానీ భారతీయ జనతా పార్టీ కూడా కనపడలేదు. ఆ ముంతాజ్ హోటల్ విషయంలో కూడా మనకు పోరలు కార్యకర్తలు కనబడరు కానీ బీజేపీ వాళ్ళు కనబడలే. సేమ్ తెలంగాణలో కూడా గదే ఉన్నది. నువ్వు సీతారాంపూర్ ల్యాండ్ తీసుకున్నా, ఫిలిం నగర్ హనుమాన్ టెంపుల్ తీసుకున్నా, నువ్వు ఏది తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, ఏడ పంచాయతీ తీసుకున్నా నీకు వానర సేన కనబడుతుంది తెలంగాణలో ప్రథమంగా. నెక్స్ట్ విహెచ్పి, బజరంగ్ దళ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఏబీవీపీ పోరలు లేకపోతే మన బజరంగ్ దళ్ పోరలు కనబడతారు, విహెచ్పిలు కార్యకర్తలు కనబడతారు. కాకపోతే వీళ్ళు నీకు పోరాట ప్రతిమ ఉన్నోళ్ళు కనబడతారని కార్యకర్తలు నీకు మళ్ళీ వాళ్ళు సీటు రావు. వాళ్ళు ఎంతసేపు సోల్జర్ల లెక్కనే ఉంటారు, సోల్జర్ల లెక్క చచ్చిపోతారు. సో మళ్ళీ సీఎం ఫేస్ ఎవరైతారు అనంటే ప్రాంతీయ పార్టీలకే ఆస్కారం ఉన్నది దక్షిణాన. ఇప్పుడున్న పంచాయతీ తీసుకుంటే ఎందుకంటే నీకు అన్ని తెలిసినాక కూడా అల్లు నోట్ల శని ఉన్నప్పుడు ఢిల్లీలో కూర్చున్న పెద్దలకు అది పట్టనప్పుడు మాకు పార్లమెంటే ఇంపార్టెంట్ అని అన్నప్పుడు దక్షిణ రాష్ట్రాలలో గుణాత్మకమైన రాజకీయాలు ఏడికని వస్తాయి. సో రిజల్ట్ అనేది నీ యొక్క స్టోరీని బీట్ చేస్తాయి. మళ్ళీ నీ రిజల్ట్ ఏం చూపుతున్నది ఇవాళ అనేది ఒక పెద్ద క్వశ్చన్. మళ్ళీ 12 సంవత్సరాలలో ఛాలెంజ్ని కొట్టలేంది మోదీ చరిష్మా దక్షిణ గోడలను బద్దలు కొట్టగలుగుతుందా అని అనేది ఒక పెద్ద ప్రశ్న. మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై. అందుకే నేను అది బ్లాంక్ పెట్టిన, సమజ్ అవుతలేదు కదా ఏం చేయాలో మనకు, అందుకే నేను బ్లాంక్ పెట్టిన.